అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 నిత్యా విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, అన్ని దానాలలో అన్నదానం ముఖ్యమంటారు, అలాగే విద్యాదానం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది వస్త్రదానం. అసలు ఈ వస్త్రదానం చేయాలంటే ఈ రోజు కాలంలో భయం వేస్తుంది. అంటే అది తీసుకుపోయి కొంతమంది చేతబడులు అంటారు, అలా చేస్తున్నారు. కొంతమంది అమ్ముకుంటున్నారు. అవి అసలు ఇంటి ముందుకు వచ్చి కొంతమంది దానం చేయమంటే మనం చేసేస్తున్నాం. అసలు వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారో కూడా తెలియట్లేదు. అసలు ఈ దానం చెయ్యమంటారా, అసలు చెయ్యొద్దంటారా గురుజీ? తెలియజేయండి. ముందుగా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు జన్మనిచ్చినటువంటి తల్లిని ఒకసారి స్మరించుకోవాలి. ఎందుకంటే ఈ సమస్త సృష్టిలోనూ కూడా ప్రతి జీవుడికి అమ్మ అనేటువంటి పదం తప్పనిసరిగా ఉండాలి. మన దేహాన్ని కప్పిపుచ్చడం కోసం ఒక వస్త్రాన్ని వాడతాం. ఈ వస్త్రాన్ని పరిపరి విధాలుగా ఉపయోగిస్తున్నారు అని అడిగితే, ప్రస్తుత కాలంలో మీరు అడిగినటువంటి ప్రశ్నలకు అంత లాభాయుక్తమైనటువంటి సమాధానాలు దొరకవు. ఎందుకనంటే నాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా గృహంలో వాడుతున్నటువంటి ఏ వస్త్రాన్నైనా కానీ దాన్ని ఏదో ఒక రూపంలో వాడుతూ ఉండేవారు. ఉదాహరణకు ఒక బెడ్షీట్ తీసుకుందాం. కొన్నాళ్ళు వాడిన తర్వాత దానిని మళ్ళా ఇంట్లో దిండ్లుగా కానీ ఏదైనా పాత వస్త్రాలు కానీ వాడుతుండేవారు. అలాగే గృహంలో పెద్దవారు వాడినటువంటి బట్టలు ఏదైనా ఉంటే దానిని కూడా ఇంట్లో వాడటానికి వీళ్ళ మలి వస్త్రాలుగా వాడుతుండేవారు. ఇంకొంతకాలంలో అదే వస్త్రాలను మన గృహాలలో పని చేస్తుండేవారు. కొంతమంది ఆ పనివారానికి ఇస్తూ ఉండేవారు. ఆ తర్వాత కాలంలో కొన్ని పండగలని ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వారికి కూడా అవన్నీ ఇస్తుంటారు. కొంతమంది ఇంటింటికి వచ్చి అడుగుతూ ఉంటారు, ఏమైనా బట్టలు ఉంటే ఇవ్వండి అమ్మా అని. అప్పుడు కూడా ఇస్తుంటారు. వీటన్నింటి మధ్య ఒక విచిత్రమైనటువంటి అనుబంధం ఉంది. ఒక వస్త్రంలో ఉన్నటువంటి ఆ పోగులు సిద్ధమవటం కోసం ఏ పదార్థాలు అయితే అందులో కలుస్తున్నాయో, ఏ జాతి జంతువులు జీవాలు సంబంధించినవి కలుస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి విధానం దీంట్లో ఉంటుంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా కానీ దారాలకు సంబంధించినట్టు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? మహావృక్షాలు పత్తి నుంచే వస్తాయి. ఇవి వృక్షజాతి అనుగ్రహం నుండి మన శరీరాన్ని కప్పేటువంటి వస్త్రం వరకు సిద్ధమవుతుందని అడిగితే, ఆ వృక్షం మీద కొన్ని పక్షుల మైథునాలు, కొన్ని పక్షుల మరణాలు, కొన్ని పక్షుల యొక్క జీవన విధానాలు, అదేవిధంగా దాని యొక్క మొదలలో కింద ఉన్నటువంటి ఆ మట్టిలో ఆ మృతికణాల్లో బ్రతుకుతున్నటువంటి కొన్ని జీవరాశులు, వీటి యొక్క అనుగ్రహ ప్రభావం మన మీద ఉండబట్టి ఈ దేహము వస్త్రాలతో కప్పబడి ఉంటుంది. దీనిని తల్లిగా భావిస్తారు. ఎందుకని అడిగితే, ప్రకృతి ధర్మంలో తల్లి ఒడి ఎంత గొప్పదో మన దేహం మీద ఉన్నటువంటి వస్త్రం కూడా అంతే గొప్పది. అందుకని ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మను దానం ఇవ్వటం తప్ప, తల్లి ప్రేమను ఇంకొకరికి పంచమ్మా అని చెబుతున్నాం, తప్ప రైటా? అంటే అది కొంతమందికి పంచడం కరెక్ట్, కొంతమందికి పంచకపోవడం. అమ్మను ఎప్పుడు కూడా అపవిత్ర భావంతో చూడకూడదు. కాబట్టి ఈ దేహాన్ని కప్పేటువంటి వస్త్రాన్ని కూడా అమ్మతోటే సమానం. కాబట్టి అమ్మా, వాళ్ళకు కూడా అమ్మేనమ్మా, నువ్వు అమ్మా అని నిన్ను పిలుస్తున్నారమ్మా, నీ ప్రేమను కాస్త పంచమ్మా అని చెబుతున్నాం. అందుకని వస్త్రాన్ని దానం ఇవ్వటంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు. ఇందులో ఏదైనా ప్రమాదాలు జరుగుతాయా అనేటువంటిది ఒక అపోహ మాత్రమే. రెండవది, ఉదాహరణ కాదు, వాస్తవమే మాట్లాడుకుందాం. మన గృహంలో మన నాన్నగారో అమ్మగారో చెల్లులో తమ్ముడో ఎవరో అకాల మరణం చెందారు. మరి వారు వాడినటువంటి దుస్తుల్ని ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తారు, ఎక్కడైనా పారేస్తారు, లేదంటే వాడకుండా జ్ఞాపకం కోసం అలా ఉంచేస్తారు. వీటిని ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి అని అడిగితే, వారు ఆత్మశాంతి పొందడం కోసం, వారు ఆనందంగా ఉండడం కోసం, వారు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏదైనా మంచి పని చేశావా అని అడిగితే, చేశానండి, మా నాన్నగారి పేరు మీద కొన్ని వేల మందికి అన్నదానం చేశానండి, మా అమ్మగారి పేరు మీద కొంత భూమి దానం చేశానండి, మా చెల్లెలు గారి పేరు మీద ఇదంతా కాలం చేసిన తర్వాత వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళకి కొత్త బట్టలు కొని వాళ్ళకి ఇస్తుంటాం. ఇది కాదు కదా ధర్మము. మరి వారు ఉండగా మనం ఏమీ చేయలేకపోయాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చేసినా కానీ రానంత పుణ్యం వారు కాలం చేసిన తర్వాత వారు మిగిల్చినటువంటి వస్త్రాలు ఏమైతే ఉన్నాయో, అంటే వాళ్ళు వాడినవి వాడకూడనివి
వారికి సంబంధించినవి ఏదైతే ఉన్నాయో వాటిని ఏమీ లేనటువంటి వాళ్ళకి, కప్పుకోవడానికి కూడా వస్త్రానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి వారి పేరు మీద ఇవ్వటంలో ఎలాంటి తప్పు లేదు. అలా ఇవ్వటం ద్వారా వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది మొట్టమొదటిసారి. అలాంటి పునీతమైనటువంటి కార్యక్రమాలు మనం చెయ్యాలి ధర్మబద్ధంగా. వీటిని తప్పుదారి పట్టించడం కోసం కొంతమంది అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో జనాలను పాడేయడం కోసం వీటికి చేతబళ్ళు చేస్తారు, ఇంకొకటి చేస్తారు అని సమేదో ఎక్సెట్రా మాట్లాడుతుంటారు. వీటిని అంత పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. కాబట్టి బట్టలు ఎవరికైనా దానం ఇవ్వచ్చు. ఇక్కడ ఒకటి గమనించండి, ఉద్దేశపూరితంగా ఇచ్చేటువంటి వస్త్రదానం వేరు, కావాలి అంటే అనుకోకుండా ఇచ్చేటువంటి వస్త్రధారం వేరు. మీ ఇంటికి ఎవరో వచ్చారు, అమ్మా ఏదైనా ఉంటే దానం చెయ్యమ్మా, వస్త్రం చిరిగిపోయింది, ఏదైనా వస్త్రం అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనలో ఉన్నటువంటి భావం, అంటే లోపల ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం మాట్లాడుతుంటుంది. ఇదిగో నువ్వు ఎప్పుడు ఏ మంచి కార్యక్రమం చెయ్యలేదు కదా, ఇదిగో ఆ వస్త్రం నువ్వు ధరించడం లేదు కదా, కాస్త నువ్వు అక్కడ ఇచ్చేస్తే నేను ఆనందపడతాను కదా అని ఆత్మ మనతో చెబుతుంటుంది. అప్పుడు మనకు తెలియకుండానే ఇంట్లోకి వెళ్ళి బీరువాలో ఉన్నటువంటి ఏదో ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి అక్కడ ఇచ్చేస్తుంటాం. ఇవ్వగానే తెలియనటువంటి ఒక ఆనందం ద్వారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు మనకు అవటం లేదు. ఈ ఆత్మ లోపల నుంచి మనకి అది సంతోషపడింది కాబట్టి మనం జాగృతం చేసి ఆ పని అయిపోయేలా చేస్తుంటుంది. ఇంతటి విచిత్రమైనటువంటి మార్పులు జరుగుతుంటాయి. అందుకని ఒక మంచి కార్యం చేయటంలో అసంకల్పితమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు మనం వెంట రాకూడదు సుమా. అందుకని వస్త్రాన్ని తప్పనిసరిగా దానం చేయొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అలాగే కాలం చేసినటువంటి వాళ్ళ వస్త్రాలు కూడా ఎదుటి వాళ్ళకి ఇస్తే శుభమే జరుగుతుంది తప్ప అశుభం జరగదు. గురుగారు, అలాగే ఈ వస్త్రధారణ చేసేటప్పుడు మనకు కొన్ని సందేహాలు ఉంటాయి. ఇప్పుడు అనుకున్నట్లే చాతబడి, ఒకవేళ ఇలా జరుగుతుందేమో అని అనుకున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఎప్పుడైనా సరే మనం వస్త్రాలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు 2 రకాల పద్ధతులు. అతిథిగా అంటే ఎవరైనా మన ఇంటికి చెప్పా పెట్టకుండా వచ్చి వస్త్రాన్ని ఇవ్వమంటే ఏ ఆలోచించకుండా వాళ్ళు భగస్వరూపం అని అనుకుని చెప్పి ఇవ్వాలి. ఎవరికైనా కానీ నువ్వు వస్త్రాన్ని ఇచ్చేటప్పుడు నీ మనసులో ఏదైనా ఆందోళన కానీ చెందితే, అంటే ఒకవేళ ఇస్తే నాకు ఏదన్నా ఇబ్బంది తలపెడతారేమో అనే ఆలోచన కానీ నీ దగ్గరికి వస్తే కాళ్ళు శుభ్రంగా కడుక్కొని కాళ్ళు ఆరేలోపు నువ్వు దానం ఇవ్వచ్చు. దానివల్ల ఎలాంటి కీడు కూడా నీ గృహానికి లోపలికి కూడా రాదు. కాలు ఆరేలోపే అంటే కాళ్ళు కడుక్కొని కాలు ఆరేలోపే దానం ఇచ్చేయాలి. అలాగే గురూజీ, ఇప్పుడు మనం బట్టలు ఇస్తుంటాము, మనం చూసుకోకుండా కొన్ని చినిగిపోయినవి ఉంటాయి. సో అలాంటి ఇవ్వచ్చు అంటారా? ఇక్కడ మన భావాల్లో 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు మనకి. ఒకళ్ళు ధనం కలిగిన వాళ్ళు, ఒకళ్ళు ధనం లేనటువంటి వాళ్ళు. ధనము లేనటువంటి వాడికి ఏది ఇచ్చినా కానీ అమృతమే. ధనం కలిగినటువంటి వాడికి గొప్పల కోసం దానాలు చేస్తూ ఉంటారు. అందుకని దానాలు గొప్పల కోసం చేసేటువంటి దానాల కోసం మనం చూస్తే చిరిగిపోయింది ఇచ్చామా మంచిది ఇవ్వాలనే కాన్సెప్ట్లో వాళ్ళు ఆలోచిస్తారు. ఏమీ లేనటువంటి వాడు దానం ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి నేను దానం చేశాను కదా అనేటువంటి భావంతో ఇక్కడ ఏది జరిగినా కానీ ఆత్మసంతృప్తితో నువ్వు ఏ వస్త్రాన్ని ఇచ్చినా స్వీకరించగలిగేటువంటి వాడి యొక్క గొప్పతనాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు చిన్న మాట చెప్పి ముగిస్తాను. కడుపు నిండిపోయింది, నాకు ఆకలి వేస్తుంటే మీరు నాకు ఇప్పుడు అన్నం పెట్టారనుకోండి, నేను తినలేను. అదే ఆకలితో ఉండేటప్పుడు పచ్చడి మెతుకులు పెట్టినా కానీ అదేమిటి పచ్చడి మెతుకులు పెడుతున్నావు అని అడిగితే స్వీకరించగలిగేటువంటి వాడు మీకు ఉన్నప్పుడు, అది గొప్పతనం అయినప్పుడు మీరు ఏది పెట్టినా స్వీకరిస్తారు. కాబట్టి ఇంత సంకోచం వద్దని. శుభం. నమస్కారం. గురుగారు, మొత్తం మీద వస్త్రదానం యొక్క గొప్పదనాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.